టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ అండ్ టాలెస్ట్ హీరోయిన్ గా తనకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఫరియా అబ్దుల్లా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయం, అంతకు మించి హైట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. అనుదీప్ కేవి దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో వచ్చిన జాతిరత్నాలు సినిమాలో చిట్టి పాత్రతో అమాయకంగా కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమెలో మంచి కొరియోగ్రాఫర్ ఉన్నారు అనటంలో సందేహం లేదు. బంగారు రాజు సినిమాలో డాన్స్ మాస్టర్ శేఖర్ తో అదిరిపోయే మాస్ స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకున్న ఈమె ఇటీవల కొన్ని డాన్స్ షోలకు జడ్జ్ గా వ్యవహరించి తన అభిప్రాయాలను కూడా వ్యక్తపరిచింది. అల్లు అర్జున్ సినిమాకి కొరియోగ్రాఫర్ గా పనిచేస్తానని చెప్పిన ఈమె ఇటీవల దర్శకురాలిగా కూడా సత్తా చాటాలని ఉంది అంటూ తన మనసులోని కోరికను బయటపెట్టేసింది. ఇకపోతే ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న గాయపడ్డ సింహం సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఎన్నో తెలియని విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటున్న ఫరియా అబ్దుల్లా తన జీవితంలో తాను చేసిన అతిపెద్ద తప్పు, అలాగే తన తల్లిదండ్రులు మతం మారడం వెనుక అసలు కారణాన్ని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసి ఉంటుందని, అలా రాసి పెట్టకపోతే ఆ మెతుకు మనం తినలేము అనే సామెతను పెద్దలు ఊరికే చెప్పలేదు. అటు సినిమా ఇండస్ట్రీలో కూడా అంతే. ఏ కథ ఎవరి కోసం రాసి పెట్టి ఉంటుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. అలా ఒక హీరో లేదా హీరోయిన్ కోసం అనుకున్న కథ రకరకాల కారణాల వల్ల చివరికి ఎవరి దగ్గరకు చేరాలో వారి దగ్గరికి వెళ్తుంది. అలా మిస్ చేసుకున్న సినిమాలు కొన్నిసార్లు బ్లాక్ బస్టర్ అవుతూ ఉంటే మరికొన్నిసార్లు డిజాస్టర్ గా నిలుస్తాయి. ఒకవేళ వాళ్ళు రిజెక్ట్ చేసిన చిత్రాలు ఫ్లాప్ అయితే ఊపిరి పీల్చుకుంటారు. అదే హిట్ అయితే మాత్రం జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. అలా ఫరియా అబ్దుల్లాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వచ్చిన హనుమాన్ లో అవకాశం వచ్చిందట. కానీ చేతులారా మిస్ చేసుకుందట. ఇదే విషయాన్ని తాజాగా గాయపడ్డ సింహం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీరు ఎప్పుడైనా ఏ విషయంలోనైనా తప్పు చేశానని ఫీల్ అయ్యారా అని ప్రశ్నించగా, నేను తేజ సజ్జా హీరోగా చేసిన హనుమాన్ సినిమా చేయలేకపోయాను. ఆ సమయంలో నాకు బ్రెయిన్ లేదు, బుద్ధి లేక నో చెప్పాను. నిజానికి నాకు కథను ఎలా జడ్జ్ చేయాలో తెలీదు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చాను. జాతిరత్నాలు హిట్ అయింది. సరైన స్క్రిప్ట్ ఎంచుకోవాలనే ఆలోచనలు కన్ఫ్యూజన్ లో పడిపోయాను. అందుకే హనుమాన్ స్క్రిప్ట్ ను అంచనా వేయలేక సినిమాను వదిలేసుకున్నాను. అదే నేను నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు. అందుకే ఇకపై కెరియర్ లో కథలు ఎంచుకునే విషయంలో జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తానని తెలిపింది. ఇక అలాగే తన తల్లిదండ్రులు మతం మార్చుకోవడంపై కూడా మాట్లాడుతూ, నా పేరు వినగానే అందరూ నేను ముస్లిం అనుకుంటారు. కానీ మా అమ్మ నాన్న పుట్టుకతోనే ముస్లిం కాదు. మా నాన్న ఆయన హిందూ కుటుంబంలోనే పుట్టారు. కానీ తనకు 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఇస్లాం మతం యొక్క సిద్ధాంతాలు, ప్రశాంతత, పద్ధతులు, దైవ చింతన, ఇతర అంశాలు నచ్చి ఇస్లాం మతాన్ని స్వీకరించారు. అయితే మా అమ్మ కూడా మతం మారింది. ఆమె పుట్టుకతో ముస్లిం, కానీ హిందూ సంప్రదాయాలు, పద్ధతులు, ఆచారాలు, దైవ చింతన, ధ్యానం లాంటివి ఆమె మెచ్చి ఆమె హిందూ మతంలోకి మారిపోయింది. మా కుటుంబంలో మాత్రం మతాల మధ్య తేడా ఉండదు. అన్ని మతాలను గౌరవిస్తాం, ప్రేమిస్తాం. ప్రతి మతంలో కూడా మంచిని మాత్రమే తీసుకుంటామంటూ ఫరియా తెలిపింది.